మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక మీరు ఇందాక బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని అన్నారు. ఇప్పుడు కవిత గారి సంగతి ఏంటి చెప్పండి. కవిత గారు బయటకు వచ్చేసి కంప్లీట్గా పార్టీ పెట్టుకుంటారు కొంతమంది అంటున్నారు. ఆమెకు అక్కడ పొసగలేకపోతున్నారని, కొంతమంది ఏమో ఏమీ కాదు ఇదంతా కావాలని చెప్పేసి చేస్తున్నారు, అందరూ ఒకటే, కావాలని కేసీఆర్ గారే ఆమెతోటి పార్టీ పెట్టిస్తున్నారని గతంలో కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారండి. మిగతా రాష్ట్రాల్లో లాగా మనకి ఇక్కడ ప్రతిపక్షాలు పెద్దగా లేవు, 2-3 ప్రతిపక్షాలు ఉంటే, అంటే మొత్తం రీజనల్ పార్టీలు 2-3 ఉంటే కనుక అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా మనకి ఇక్కడ రీజనల్ పార్టీలు లేక ఒకటే రీజనల్ పార్టీ అయిపోయింది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, రీజనల్ పార్టీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తమిళనాడు అని చెప్పేసి, లైక్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ చేశారు, ఇది పాసిబుల్, అది బీఆర్ఎస్తో ఏదైనా పాసిబుల్. ఎలా నమ్ముతాం వాళ్ళని? వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి ఒక ఇది లేదు కాబట్టి ఎవడు డ్రామా వాళ్ళది. బీఆర్ఎస్లో ఏదైనా పాసిబుల్. నిజమే, ఆయన స్పాన్సర్ చేసి కవితమ్మతో పార్టీ పెట్టించి రేపు కొడుకుని కత్తిరియాలా, కూతుర్ని కిరీటం పెట్టాలా, హరీష్ రావుని మిస్గైడ్ చేయాలా, హరీష్ రావుని పక్కకు తొలగించే విధానం ఏంటి, ఇవన్నీ వాళ్ళవి ఆంతర్యంగా జరుగుతూ ఉన్న టీవీ సీరియల్. కానీ మనకెందుకు, వీ డోంట్ కేర్, వాళ్ళు ఏడుపు వాళ్ళని ఆడవని, మేము మా పని చేసుకుంటూ పోవాలి. అంటే ఇంకొక రీజనల్ పార్టీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు త్రూ కవిత గారు? అమ్మ, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వస్తాయి రీజనల్ పార్టీస్, వస్తాయి సస్తాయి కూడా, కొన్ని నడవు. కాబట్టి లెటస్ సీ, ఇట్లా డ్రామాలు ఎన్ని చూడలేదు, రాని, వీఆర్ వెల్కమింగ్. ఒక డెమోక్రసీలో 10 మంది మేము పార్టీలు పెడతాం, ఓకే, వెరీ గుడ్, పెట్టండి, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్ వేయాలి, అంతే కదా. సో డూ ఇట్, ద డెమోక్రసీ, ఐ వెల్కమ్ ఇట్, నో ప్రాబ్లం. రైట్. ఒకవేళ అలానే అనుకుంటే కేసీఆర్ గారి తర్వాత ఆ పార్టీకి అంతటి కరెక్ట్ రైట్ పర్సన్ కేటీఆర్ గారు అనుకుంటారా, కవిత గారు అనుకుంటారా, హరీష్ గారు అనుకుంటారా, మీకున్న అనుభవం ప్రకారం? ఏమండి, ఇవన్నీ మనం చూసి మనం అనుకుంటాం. ఒకప్పుడు భారతదేశం గురించి కూడా ఇలాగే అనుకుంటాం. పండిత్ నెహ్రూ తర్వాత ఎవరైనా ఊహించుకున్నారా లాల్ బహదూర్ శాస్త్రి అంత తక్కువ సమయంలో అంత స్థాయికి ఆయన వస్తారు అని యావత్ ప్రపంచం ఆయన్ని గౌరవించింది. మూగవాడు మౌని బాబా అని చెప్పి హెచ్చరించిన మన్మోహన్ సింగ్ గారు ఎవరైనా ఊహించుకున్నారా? అసలు సోనియా గాంధీ కాదు అంటే మన్మోహన్ సింగ్ గారు అవుతారని ఎప్పుడన్నా ఎవరన్నా అనిపించింది? ఆయన సొంత ఎలక్షన్ కూడా ఆయన ఓడిపోయారు. అవును, ఆయన ఎలక్షన్కి పనికొచ్చే మనిషి కాదు, ఆయన మహామేధావి. ఒక సమయంలో మీరు గమనిస్తే యావత్ భారతదేశం గౌరవం ఆయన ఒక్కరు భుజస్కంధాల పైన ఉండింది. న్యూక్లియర్ ట్రీటీ సైన్ చేసేటప్పుడు యావత్ ప్రపంచం వంగి ఆయనకు సలాం చేసింది. కాబట్టి అట్లా జైంట్స్ ఎంతమందో ఉంటారు, వాళ్ళ పార్టీలు ఎవడొస్తే నాకేంటి. కానీ అంటే మీరు పోటీగా భావిస్తారు కదా నెక్స్ట్ ఎలక్షన్? నథింగ్, వాట్ ఇస్ బీఆర్ఎస్, అసలు వాళ్ళని మేము గమనించి గ్రహిస్తే వీ హ్యావ్ టు వరీ ఎవడొస్తాడని. వాట్ డూ వీ కేర్? వీ డోంట్ కేర్. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ని అదే ప్రతిపక్షంగా భావిస్తారా, లేకపోతే బీజేపీని భావిస్తారా? వాళ్ళిద్దరూ ఒకటే కదమ్మా, దీంట్లో అనుమానం ఏముంది? ఇక్కడ నీది బౌ అంటారు, అక్కడ పార్లమెంట్కి వెళ్ళి వాళ్ళకి సహకరిస్తారు, అన్ని బిల్లుల్లో వాళ్ళు ఏలుముద్దరేసి వాళ్ళని ఆహ్వానిస్తారు. సో వాళ్ళిద్దరు ఒకటే, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు సేమ్ డ్రామాలు, సేమ్ టీవీ సీరియల్లో సైడ్ రోల్ చేసుకుంటూ తిరుగుతుంటారు. నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయండి, నెక్స్ట్ చాలా తొందరలోనే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో అసలు ఎవరిని మీరు ఇద్దరిలో ఎవరిని మీరు మీకు ప్రత్యర్థులుగా భావిస్తారు? సరైన ప్రత్యర్థి ఎవరిని భావిస్తారు? బీఆర్ఎస్నా లేకపోతే బీజేపీనా? వీ డోంట్ కేర్. మేము దున్నుకొస్తున్నాము స్థానిక ఎన్నికల్లో. నేను చెప్తున్నాను, దున్నుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచి వస్తుంది, వీళ్ళు ఎక్కడా మిగలరు. కాబట్టి వాళ్ళు ఏం డ్రామాలు రేపు చూస్తాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి, ఎంఐఎం కూడా ఉంది, ఇవన్నీ ఎన్నో పార్టీలు ఉన్నాయి, లేవని అనడానికి వీల్లేదు. ఇంకోటి కూడా వినిపిస్తుందండి, బీజేపీ, టీడీపీ తర్వాత అక్కడి నుంచి జనసేన ముగ్గురు కూడా కలిసి ఇక్కడ స్థానిక ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు మీతోటి అని చెప్పేసి అది కూడా వినిపిస్తుంది. ఒకవేళ అలా అయితే ఆంధ్రాలో ఏమైంది ఇవాళ రోజు? చరిత్రలో సువర్ణాక్షరాలతో పేరు రాసుకోవాల్సిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకున్నారు. అంత త్వరగా ఆయన గ్రాఫ్ పడిపోతుందని నేను అనుకోలేదు, ఊహించుకోలేదు. ఇవాల్టి రోజు ఆయన అమలు చేసుకునే విధానాలు, వాళ్ళ అబ్బాయి గారి వ్యవహారాలు ఇవన్నీ గమనిస్తే దే ఆర్ ఇన్ ఎ పిటిఫుల్ పొజిషన్. కాబట్టి జనసేన వ్యక్తిగతంగా ఆయనకి వేరే ఇమేజ్ ఉంది, కానీ
టీడీపీ అక్కడ అంచెలంచెలుగా తరిగిపోతా ఉంది. అసలు మనుషులకు కలవరు, ఫోన్లు ఎత్తరు, అపాయింట్మెంట్స్ అవ్వలేదు. వాస్తవంగా నిజంగా క్వాలిఫైడ్ వాళ్ళని ఏ సిద్ధాంతం పైన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో ఒక పార్టీని స్థాపించి ఆ రోజు చదువుకున్నోడికే నేను ఇదేం క్వాలిఫైడ్ వాళ్ళకి మాలాంటి అనామకులకి ఆయన అవకాశం ఇచ్చి ఇవాళ వరకు ఆ పార్టీ ఊపిరి పీలుస్తూ ఉందంటే అది ఓన్లీ నందమూరి వేసిన పునాదులు. అది మర్చిపోయి ఇప్పుడు ఏదో కొత్త కొత్త విధానాలు అవలంబించి నువ్వు బీజేపీకి అంత ఒత్తాసి యావత్ సౌత్ మేము హిందీ ఒప్పుకోము అని చెప్తున్నారు. ఈయన ఎగబడి రాసుకొని పూసుకొని హిందీ చెప్పటంలో తప్పు లేదు. మరి నువ్వెందుకు మాట్లాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు హిందీ? వాట్ ఆర్ యూ టాకింగ్? నీకు పొలిటికల్ గ్రాఫ్ ఏంటో నీకు అర్థం కాకుండా నువ్వు ఆలోచిస్తూ పోతే ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. నీకు సదర్న్ రీజన్లో నీకు లీడర్షిప్ కావాలి అనేది కూడా నువ్వు ఊహించుకోవాలి. నీకు అవకాశం పోయింది, అది యూ హ్యావ్ లాస్ట్ ఇట్. అంత భయపడతావా? 4 రోజులు నిన్ను జైల్లో పెడితే నువ్వు అంత కాళ్ళ బేరానికి దిగాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది అనవసరం కూడా. అదే లీడర్షిప్ ఇస్ వెన్ ద చిప్స్ ఆర్ డౌన్ దట్ యూ విల్ స్టాండ్ అప్. ఆయనకి 400 పారు ఏదో పారు అది ఏమీ అవ్వలేదు, 6 లేదు 6 లేదు. అట్లాంటి అవకాశం ఆయనకు అందినప్పుడు ఆయన అనాల్సింది మాకు ఈ పోస్టులు వద్దు. ఏంటా 2 మంత్రుల పోస్టు ఏమన్నా మిగిలిందా సివిల్ ఏవియేషన్లో? కాకపోతే ఆ పిల్లోడు మంచివాడు, ఎర్రంనాయుడు గారు అబ్బాయి, తెలివైన పిల్లోడు. వి ఆల్ రెస్పెక్ట్ అని అది గౌరవిస్తాము. ఇంకొక ఆయన పెమ్మసాని ఆయన కూడా ఓకే, ఈజ్ ఎ న్యూ కమర్, ఇంటెలిజెంట్ ఫెలో, ఓకే. వాళ్ళిద్దరిని నేను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాను మా తెలుగు పిల్లలు అని చెప్పి ఐ విల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దెమ్, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఒక అవకాశం భారతదేశం చరిత్రలో ఒక నాయకుడుగా ఆయన వ్యవహరించి ముందుకు వచ్చింటే హీ షుడ్ హెవ్ సెడ్ మాకు అక్కర్లేదు ఈ 2 పనికిమాలిన పోర్ట్ఫోలియోస్, మాకు అక్కర్లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు వాటిల్లో వాగ్దానం చేసి పార్లమెంట్లో పాస్ అయింది, వాళ్ళ సొంత వ్యవహారం కాదు. బీజేపీ ఏం ఆస్తిలో వాటా మనకి ఇవ్వట్లేదు, అడుక్కు తినాల్సిన అవసరం మనకి లేదు. ఆ అవకాశం ఆయనకు ఉండింది చెప్పడానికి మాకు అనవసరం, మేము మీకు ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తాం. నువ్వు సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తాము. అంతవరకు ముందు మీరు మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సినటువంటి నిధులు అవన్నీ కార్యక్రమాలు ప్రోగ్రాంలు ప్రాజెక్టులు అమలు చేయిందని అడగాల్సింది. ఆ ముష్టి 2 పోర్ట్ఫోలియోల కోసం అడుక్కు తిని మనం ఇప్పుడు ఆయన అంత ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మదేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. ఆయనకి అనుభవం ఉంది. మరి అంత బయస్టుడైతే ఎట్లండి? ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం మోకాళ్ళ బేరానికి దిగిపోయి ఎంటైర్ సదర్న్ స్టేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర కూడా చెప్పింది హిందీ ఏం కంపల్సరీ అక్కర్లేదు, మా భాష మాతృభాష అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి పోయి హిందీ తీసుకొచ్చి మా అందరిని తిన్నారు రుద్దమని? అండ్ హౌ ఆర్ యూ డిసైడింగ్ దిస్? ఏంటి అసలు అట్టర్ ఫెయిలియర్. ఐఎమ్ సారీ. ఆయనకి లాంగ్ టర్మ్ ఇది లేకుండా పొలిటికల్ ఇది కోల్పోయారు అసలు. అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వమే బెటర్గా ఉందని చాలా మంది అంటున్నారు. మరి జగన్ తర్వాత ఏదైనా బాగుంటుందమ్మా తల్లి, గుడ్డిలో మెల్ల అంటారు. ఆ రాక్షస పరిపాలన తర్వాత ఎవడైనా సరిపోతాడు అన్డౌటెడ్లీ. జగన్ పోవాలని మేము అందరం కూడా కృషి చేసినాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళి అమరావతి రైతులను ఆదుకున్నాను. నేను చేయాల్సిందే. అప్పుడు అమరావతి రైతులు వచ్చి ఆహ్వానించారు. నేను కూడా ఉన్నాను. అమరావతి రైతులంతా ఇక్కడికి వచ్చిన రోజు నా కర్తవ్యం, నా ధర్మం. నా తెలుగువాడు ఎవడైనా సరే, మొన్న కదా ఈ విడాకులు, అంతవరకు అందరం ఒకటే, ఒక కుటుంబం మనం. కాబట్టి నా విధానం అది. ఎవరైనా ఎక్కడైనా అది నా బాధ్యత, నేను పోరాడాలనేది నేను ఆలోచిస్తాను. సో అది సరే. దాన్ని నేను పోల్చుకుంటే మన స్టాండర్డ్ తగ్గినట్టు. జగన్ కంటే బెటర్ అనేది అనిపించుకుండే మాట. అయ్యోయ్యో సిగ్గుచేటు. నాట్ దట్ జగన్ కంటే నువ్వు నేషనల్ లెవెల్లో నువ్వు లీడర్గా ఎదగాల్సింది. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్. నీకు తెలుసా నీ జరిగిన అవకతవకలు అంతా మనం లొంగిపోయి కుంగిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.